సంతోషంగా ఉన్నవారంతా దేవుని స్తోత్రం చెబుదాం. సంతోషం లేని వారు దేవుని స్తోత్రం చెబుదాం. అందరూ ఎలర్ట్గా ఉన్నారు. దేవునికి మహిమ. ఇంతవరకు దైవజనులు సస్కుమార్ గారు చాలా విపులంగా మనందరికీ అర్థమైన రీతిలో పిల్లల్ని ఎలా పెంచాలి, చాలామంది తల్లులు పిల్లల్ని కంటారు, కానీ వారిని ఎలా పెంచాలో వారికి తెలియదు. తెలుసుకోవాలంటే మనకు ఒక బడి ఉంది. అదే బడో తెలుసా? పరలోకపు బడి. ఏ బడి అండి? ఆ బడి భూమి మీద సండే స్కూల్లోనే నేర్పిస్తూ ఉంటారు. పిల్లలు ఎలా నడవాలో, ఎలాగా అభివృద్ధి కావాలని. కాబట్టి పిల్లల్ని పెంచే విధానం ఎట్లా ఉండాలో దైవజనులు ఆల్రెడీ తెలియచేశారు. ఇంకా తెలియజేయడానికి ఏం లేవు, కానీ దేవుని కృపలో మరొక ప్రసంగం అనేది కాకుండా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని యొక్క వాక్య వాగ్దానంలో మనం నేర్చుకున్నటువంటి దేవుని వాక్యాన్ని ఒక్క మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13-14 వచనాలు మనం చదువుతాం. ఏమా? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. ఇక్కడ దేవుని యొక్క లేఖన వాగ్దానంలో భక్తుడు తెలియచేస్తున్న ప్రకారముగా చిన్నపిల్లలని పెద్దవారిని ఆశీర్వదించేవారు ఎవరు? భూమి మీద ఆశీర్వదించేవారు ఎవరు? తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. మరి ఆశీర్వాదాలు పరలోకము నుండి ఈ భూమి మీదకి దేవుని సృష్టి ప్రకారంగా జరిగినటువంటి పిల్లలని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించడానికి దేవుడే ఆయన సహాయం చేస్తున్నారు. అందుకే ఆ కింద వచ్చిన వాళ్ళు అంటాడు కదా, ఇప్పుడు చదవండి. ఆ కింద వచ్చిన యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. మొదట ఏం చేస్తున్నాడు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు. పుట్టినవాడు పుట్టినట్టుగానే ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు సంతోషమా? కాదు. పుట్టినవాడు రోజు వాడు మంచి ఎదుగుదల ఉందనుకోండి, ఆ పిల్లలను బట్టి ఏం చేస్తాం? సంతోషిస్తాం కదా. ఇప్పుడు మా మనవడు ఫ్రెడరిక్ ఇజ్రాయెల్ వచ్చి రాని మాటలతో మాట్లాడుతుంటే మేము ఎంతో మురిసిపోతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆ మాటలు స్పష్టంగా రావు, కానీ ఆ మాటల్లో ముద్దు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మరలా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఉదయకాల సమయంలో మేము లేచి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాం. వాళ్ళ డాడీ పాస్టర్ గారు ఎన్ఎస్ గారు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు బెడ్ దగ్గర. ఒక సాంగ్ వేశారు. ఆ సాంగ్ వేస్తే వాడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆ పాట పాడుతున్నాడు. ఆ వచ్చి రానటువంటి పదాలతోటే పాట పాడుతున్నాడు. మేము బయటకు వచ్చి ఎవరు పాడుతున్నాడని చూస్తే ఇంకేటి రాడు. ఇంక పాడుతుంటే మాకు హృదయంలో చాలా ఆనందం. ఎందుకో తెలుసా? చిన్నపిల్లలు దైవభక్తిలో ఎదగటము అది తల్లిదండ్రులకి గర్వకారణం, దేవునికి మహిమ. అలాంటి బిడ్డలను చూసి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. రెండవది అభివృద్ధిలోనికి తీసుకొస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆల్రెడీ కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు రెడీ అయిపోతున్నాడు. దేవునికి మహిమ. రైట్. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం, మొదట దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలను. రెండవదిగా అభివృద్ధి చేస్తున్నాడు. ఈ అభివృద్ధిలో పడిపోతూ ఉంటారండి చాలామంది. అభివృద్ధిలో ఏం చేస్తారు?
పడిపోతూ ఉంటారు. కానీ ఆ పడిపోకుండా ఏం చేయాలి? కాపాడుకునే ప్రయత్నము చేయాలి. ఆ కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. దైవజనులు కనుక వారు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు, మంచిది. కానీ మనమందరూ మన బిడ్డల కొరకు ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయాలి. యోబు తన పిల్లల కొరకు ఏం చేశాడండి? యోబు తన పిల్లల కొరకు ఉదయకాలమే అరుణోదయమునే లేచి బలులు అర్పిస్తూ తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. పడిపోకుండా ఉండుట నిమిత్తము ప్రార్థన. మన బిడ్డల కొరకు కూడా అలాగే ప్రార్థన చేసినప్పుడు వారు దీర్ఘాయువుతో నింపబడతారు. చివరిగా సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఆయన అంటాడు కదా, నా వలన దీర్ఘాయువు కలుగును నీకు, తర్వాత నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అంటే అభివృద్ధి పొందుతూ ఉన్నాయి. అలాగనే దేవుని సన్నిధిలో దీర్ఘాయువు కలగాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఏమండి ఆయుస్సు పెరగాలన్నా దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే అది కలుగుతుంది. అందుకోసమే గడిచినటువంటి నెలల్లో మరి ఫ్రెడరిక్ ఇజ్రాయెల్ చాలా సుస్థి అయిపోయాడు, చాలా బలహీనమైపోయాడు. అందరము చాలా అప్సెట్ అయ్యాం. అయినప్పటికీ ప్రభు మీద భారం ఉంచి ప్రార్థన చేశాం. చేతుల మీద తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అలాగున్న దేవుని సన్నిధిలో దేవుడు కాపాడుతూ ఉన్నాడంటే ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఇంకా బిడ్డ దైవజనులు చెప్పినట్టుగా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పిస్తున్నప్పుడు వాడు పెద్దవాడైపోయినప్పుడు దారి తొలగిపోడని దేవుని మాటను తెలియజేస్తున్నారు. అందుగురించి ఇంకా మరి కుమారుడు అక్కడ స్టార్ట్ చేసేస్తున్నాడు. రైట్. ఆ బిడ్డ గురించి ఫ్రెడరిక్ ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయండి, వారి తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి. అలాగే మరి వారి తాతయ్య గారు, ఈ యొక్క దైవజనులు యశ్పోదం గారు, మరి వారి ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఇంకా ఆయురారోగ్యాలతో ఫ్రెడరిక్ ఇజ్రాయెల్ దేవుడు నడిపించి రానున్న దినాల్లో గొప్ప అద్భుతమైనటువంటి దైవజనుడిగా, ప్రవక్తగా దేవుడు వాడుకునేలాగిన ఆయన కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆల్రెడీ సేవ ప్రారంభించేసాడండి. ఆయన ఆల్రెడీ సేవ ప్రారంభించేసాడు. అక్కడ ప్రసంగం చేసేస్తున్నారు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని, బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన మాటల్ని బైబిల్ గ్రంథంలో ఉండి దీవెనకరమైన మాటల్ని చెప్పిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం.